వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. ఆస్కార్ తెచ్చిన సంగీతం ప్రపంచం తల వంచే పేరు. కానీ ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఏఆర్ రెహమాన్ సినిమాలు ఎందుకు తగ్గాయి, నిజమేంటి, గాసిప్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. సినిమా పాట అంటే చాలు మనకు గుర్తుకొచ్చే పేరు ఏఆర్ రెహమాన్. 1992లో రోజా సినిమాతో ఎంట్రీ ఇచ్చి సంగీతంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి. ఇప్పటి వరకు రెహమాన్ గారు 200 పైగా సినిమాలు మ్యూజిక్ ఇచ్చారు. తమిళం, హిందీ, తెలుగు, మలయాళం భాష ఏదైనా హిట్ మాత్రం కామన్. ఇప్పుడు అవార్డుల విషయం చూస్తే ఆస్కార్ అవార్డులు 2, గ్రామీ అవార్డులు 2, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, జాతీయ అవార్డులు 6కు పైగా రావడం జరిగింది. ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది రెహమాన్ చిన్న మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఆయన ఒక లెజెండ్ అని. అయితే అవకాశాలు ఎందుకు తగ్గాయి అంటున్నారు. ఇప్పుడు అసలు విషయం చెప్పుకుందాం. మొదటి కారణం ఏఆర్ రెహమాన్ గారు సెలెక్టివ్ సినిమాలు చేయడం. రెహమాన్ గారు ప్రతి సినిమాకి ఓకే చెప్పడం లేదు, కథ నచ్చితేనే చేస్తూ ఉన్నారు. రెండవ కారణం ఖర్చు ఎక్కువ. రెహమాన్ మ్యూజిక్ అంటే నాణ్యత, టైం, ఖర్చు ఎక్కువ, అందుకే నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. మూడవ కారణం కొత్త ట్రెండ్. ఇప్పటి సినిమాలకు రీల్స్, మ్యూజిక్, ఫాస్ట్ బీటు, ఇన్స్టంట్ హిట్ కావాలి. రెహమాన్ పాటలు అంటే వినాలి, ఫీల్ అవ్వాలి, టైం పడుతుంది. నాలుగవ కారణం కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది యువ సంగీత దర్శకులు ఉన్నారు, తక్కువ ఖర్చుతో త్వరగా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా ఏఆర్ రెహమాన్కు అవకాశాలు తగ్గాయా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రెహమాన్కు అవకాశాలు పోయినట్లు కాదు, ఆయన సినిమాలే తగ్గించుకున్నారు. ఇప్పుడు సంవత్సరానికి 10 సినిమాలు కాదు, 2 లేదా 3 పెద్ద సినిమాలు మాత్రమే చేస్తూ ఉన్నారు. టైం మారుతుంది, ట్రెండ్ మారుతున్నాయి, కానీ ఏఆర్ రెహమాన్ సంగీతం మాత్రమే ఎప్పటికీ నిలుస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? రెహమాన్ పాటలు ఇప్పటికీ మ్యాజిక్ చేస్తున్నాయా లేదా? కామెంట్లో చెప్పండి. ఇది ఏఆర్ రెహమాన్ గారి పూర్తి చరిత్ర. జై హింద్, భారత్ మాతకు జై.